భారతీయ సంగీత ప్రపంచంలో భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఉన్న స్థానం సుస్థిరం. ఆమె మధురమైన గాత్రం, భక్తి పారవస్యం కలిగించే కీర్తనలు తరతరాల నాటికి స్ఫూర్తిదాయకం. ఇలాంటి మహనీయురాలి జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోందని గత కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించే అవకాశం నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు దక్కినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ జెర్సీ వంటి ఎమోషనల్ అండ్ క్లాసిక్ చిత్రాన్ని అందించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. తనదైన శైలిలో భావోద్వేగాలను పండించడంలో దిట్టైన గౌతమ్ సుబ్బలక్ష్మి గారి జీవితంలోని భక్తి, సంగీతం మరియు వ్యక్తిగత ప్రయాణాన్ని ఏ విధంగా తెరపై ఆవిష్కరిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్ర కోసం గతంలో సాయి పల్లవి, రుక్మిణి వసంత్ వంటి అగ్ర నటీమణుల పేర్లు వినిపించాయి. అయితే తాజా పరిణామాల ప్రకారం ఈ కథ రష్మిక మందన వద్దకు చేరినట్లు, ఇప్పటికే ఆమె కథా చర్చలను కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్ర కోసం రష్మిక ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా పూర్తి చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే రష్మిక కెరియర్లో ఇది ఒక మైల్ రాయిగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ప్రాజెక్టు పట్టాలెక్కే దిశగా పనులు వేగవంతం కావడంతో త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంటేనే ఒక దైవికమైన ప్రతిమ. అలాంటి పాత్రను పోషించడం అంటే నటిగా రష్మికకు పెద్ద పరీక్ష అని చెప్పొచ్చు. ఆమె తన నటనతో ఈ పాత్రకు న్యాయం చేయగలరా లేదా అనేది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న కెరియర్ చాలా బిజీగా ఉంది. ఆమె చేతిలో మైసా, రణబలి, కాక్టైల్ 2 వంటి పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితో పాటు ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ కూడా ఖరారైతే ఆమె పాన్ ఇండియా స్థాయిలో మరింతగా బిజీ అవ్వడం ఖాయం. ఒకవైపు కమర్షియల్ చిత్రాలు, మరోవైపు ఇలాంటి ఎమోషనల్ బయోపిక్స్ తో రష్మిక తన నటనలోని వైవిధ్యతను చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉండడం విశేషం. మహనీయుల బయోపిక్స్ అంటేనే బాధ్యతతో కూడుకున్నవి. ముఖ్యంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి వంటి దిగ్గజం పాత్రను ఎంచుకోవడం అంటే సాహసమే. రష్మిక మందన్న ఈ సవాల్ను స్వీకరిస్తే ఆమె నటిగా మరో మెట్టు ఎక్కడం ఖాయం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి మేకింగ్ మరియు రష్మిక నటన తోడైతే ఈ సినిమా వెండితెరపై మరో అద్భుతాన్ని సృష్టిస్తుందని ఆశించొచ్చు. ఈ వార్త నిజమైతే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి అద్భుతమైన జీవిత ప్రయాణం నేటి తరం ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది. రష్మిక మందన్న పాత్ర పోషణ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి విజన్ ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.